జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశ సారంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. భగవాన్ రమణ మహర్షి కర్మ సిద్ధాంతాన్ని ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉపదేశ సారాన్ని రచించారు. ఈ ఉపదేశ సారంలో ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలిస్తే ఉపదేశ సారంలో రమణ మహర్షి హృత్ స్థలే మనః స్వస్థతా క్రియ భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం అంటూ అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిలో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే హృత్ స్థలే మనః స్వస్థత అంటే అర్థం ఏంటంటే హృదయంలో మనస్సు విలీనం అవ్వాలి. అలా విలీనం అవ్వాలంటే క్రియా భక్తి యోగ బోధాశ్చ నిశ్చితం. క్రియా మార్గం, భక్తి మార్గం, రాజమార్గం, జ్ఞాన మార్గం ఏ మార్గంలోనైనా చెప్పిన సత్యాన్ని తెలుసుకోవాలి అని దీనిలో ఉన్న అంతరార్థం. అంటే దీనిలో ఉన్న విశ్లేషణ మనం పరిశీలిస్తే సహజంగా హృదయంలో మనస్సు విలీనం అవ్వటం అంటే అర్థం ఏంటంటే మనం పాపకర్మ చేసినా పుణ్యకర్మ చేసినా కర్మ అనేటటువంటిది పునర్జన్మకు కారణం అవుతుంది. నేను చేస్తున్నాను అనేటటువంటి భావనలో మనం ఏ కర్మ చేసినా సరే అది పుణ్యకర్మైనా పాపకర్మైనా మళ్ళీ పునర్జన్మ అనేది వస్తుంది. అలా కాకుండా భగవంతుడు చేయిస్తున్నాడు నేను చేస్తున్నానన్న భావనలో చేస్తే, కృష్ణార్పణం అనే భావనలో చేస్తే అప్పుడు పునర్జన్మ ఉండదు. ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయవచ్చు. నేను నాది అనే అహంకార భావన తొలగింపజేసుకున్నప్పుడు, కర్తృత్వ భావన లేనప్పుడు కర్మబంధం వెంటాడదు. ఎప్పుడైతే కర్తృత్వ భావనతో మనం పనిచేస్తూ ఉంటామో ఆ కర్తృత్వ భావన కర్మబంధనానికి కారణమవుతుంది. ఆ కర్మబంధనం పోవాలంటే నేను నాది అనే భావన పోవాలి. నేను అనే అహంకారంతో ఏ పని చేయకూడదు. ఈశ్వరార్పణ భావంతో, కృష్ణార్పణ భావంతో పనిచేయాలి. ఆ విషయాన్నే కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము, రాజమార్గము సెలవిస్తాయని రమణ మహర్షుల వారు చెప్తున్నారు. భగవంతుణ్ణి భక్తుడు చేరుకోవటానికి 4 మార్గాలు చెప్పారు. మొదటి మార్గం కర్మ మార్గం. అంటే మన చేస్తున్న పనిలోనే దేవుణ్ణి చూసుకోవాలి. ఆ చేస్తున్న పనినే భగవంతుడిగా భావిస్తూ నిష్కామ కర్మ చేస్తే దాన్ని కర్మ మార్గం అంటారు. రెండవది భక్తి మార్గం. ఈ భక్తి మార్గం అనేది 9 విధాలుగా ఉంటుంది. అర్చనం, వందనం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని భక్తి 9 రకాలుగా ఉంటుంది. ఈ 9 మార్గాలలో పూజ చేస్తూ అంతిమంగా ఆత్మ మార్గం వైపు రావాలి. మూడవది రాజమార్గం. రాజమార్గం అంటే యమము, నియమము అనేటటువంటి మార్గాల ద్వారా, అంటే అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, ఇలాంటి మార్గాల ద్వారా, ప్రాణాయామం చేయటం ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా ఆత్మ మార్గం వైపు అడుగులు వేయవచ్చు. దీన్ని రాజమార్గము అంటారు. 4వది జ్ఞాన మార్గము. జ్ఞాన మార్గము అంటే ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడన్న భావానికి రావటం జ్ఞాన మార్గం. కర్మ మార్గమైన, భక్తి మార్గమైన, రాజమార్గమైన, జ్ఞాన మార్గమైన ఈ 4 మార్గాలలో ఏ మార్గమైనా సరే అంతిమంగా నిష్కామ కర్మ చెయ్యమని చెప్తుంది. కర్తృత్వ భావన, అహంకారాన్ని పోగొట్టుకుంటే పునర్జన్మ ఉండదు, ఆత్మసాక్షాత్కారం కలుగుతుందని అన్ని మార్గాలు సెలవిస్తున్నాయని, అలాంటి స్థితిని పొందమని రమణ మహర్షుల వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అది దీనిలో ఉన్న అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన శ్రీ సూక్తంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, అంతరార్థం తెలుసుకుంటూ శ్రీ సూక్తాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీమహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి. ఉత్తమ ఉపాధుల ద్వారానే భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందులో నీకు కనబడుతున్న వాటిలో మొదటగా సూర్య భగవానుడు. సూర్యే, సోమే చంద్రుడు తెలిసిపోతుంది కదా, జలము, అగ్ని, శివుడు శక్తి, వాయువు, విప్రుడు అంటే వేదవేత్త, హ్రదే కొన్ని కోనేరులు, పుష్కరుణులు, మహానద్యా తీర్థము, క్షేత్రము,
ఎందుకు ఆ వాటిని గొప్పగా అన్నారంటే అఘనాశిని, పాపాన్ని పోగొట్టి శక్తి కలవు గనుక. విష్ణువుచ సర్వదేవేషు, అక్కడితో మొదలుపెట్టే కదా, క్రమంగా ఏమవుతుందంటే సర్వదేవేషు, సర్వదేవతల యందు, అంటే ముందుగా వీటి యందు చూడగా అంతటా ఉన్నది అదే అని తెలుసుకుంటావు. కనుక ఉత్తమమైనటువంటి ఉపాధుల యందు భగవద్విభూతులను ఆరాధన చేయగా సర్వత్రా ఆయన్ని గ్రహించే స్థితికి వస్తావు. అప్పుడు సమబుద్ధి సిద్ధించడానికి ఇదొక మార్గమయ్యా అన్నాడు ఇక్కడ. విష్ణువుచ సర్వదేవేషు తథా యక్ష ఉరగేషు చ గంధర్వేషు మనుష్యేషు తథా తిర్యగ్భవేషు చ సతతం మాం హి య పశ్యేత్ సోయం యోగ విదుచ్యతే. వీటన్నిటి యందు నన్నే ఎవడు చూస్తున్నాడో వాడు యోగవేత్త. వేటిని చూసినా, అందుకే ఆ మహాంబుధులు అవనీజంబులు సూర్యుడు చంద్రుడు అంతా రామయ్యన భావన ఒక్కసారి తెచ్చుకుంటే వాటన్నిట్లో రాముడున్నాడు అన్నప్పుడు సమముగా వ్యాపించిన వాడు రాముడు. అక్కడ అవనీజంబులు వేరు, మహాంబుధులు వేరు, సూర్యుడు వేరు, చంద్రుడు వేరు, కానీ సమము ఒకటే. అందుకే వీటన్నిట్లో ఉన్నవాడు ఆయన అన్నప్పుడు సమం సర్వేషు భూతేషు తెలుస్తున్నది ఇక్కడ. అది వీటన్నిటి యందు ఆయన్ని ఎవడు సతతం పశ్యేత్, ఆ మధ్యకాలంలో అలా చూసేవాళ్ళని ఎండి అని కాదు, సతతం పశ్యేత్ సోయం యోగ విదిచ్యతే. సంపరాహృత్య, అది అంత తేలిగ్గా వస్తుందంటే ఇలా వస్తుంది. సంపరాహృత్యస్య అర్థేభ్య ఇంద్రియాని వివేకతః, వివేకంతో ఇంద్రియాల వేగాన్ని అరికట్టి ఎవడు నిగ్రహించి లోపలికి లాగుతాడో వాడు సమత్వ బుద్ధిని పొందగలడు. అంటే ఇంద్రియ నిగ్రహం అనేది ఇప్పుడు మళ్ళీ సాధనలోకి వచ్చిందండి ఇక్కడ. సంపరాహృత్య అర్థేభ్య ఇంద్రియాని, అర్థేభ్య అంటే ఇంద్రియాలు కోరుకునే విషయములకు అర్థములని పేర్లు. వాటి నుంచి దాన్ని వెనక్కి ఎవడైతే మరల్చుతాడో వాడు మాత్రమే దీన్ని గ్రహించగలడు. అంటే బాహ్య దృష్టిని విడిచిపెట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేయగలగాలి. సర్వత్ర సమతా బుద్ధి సయోగో భూపమే మత. దినంతరికి కలిపి గొప్ప మాట అన్నాడు. అన్నిటి యందు సమత్వ బుద్ధి కలిగి ఉండడమే యోగము. అసలు సమత్వం గురించి ఇంత అద్భుతమైన మాట యుగాల క్రితమే చెప్పిందని భారతీయ సంస్కృతి. కానీ సమత్వం అని దేనిలో సమత్వం ఏర్పడుతుందో చూడండి ఇక్కడ. ఏ ఉపాధిగతమైన మర్యాద ఉపాధికి ఇస్తూనే ఒక ఉపాధికి సంబంధం లేదని తెలుసుకుంటేనే అన్ని ఉపాధుల్లో సమముగా వ్యాపించిన దాని యందు దృష్టి నిలుపుటే సమత్వము. దానికి ఇది విధానం. అందుకే ఆత్మానాత్మ వివేకేన, ఇది వివేకంతో తెచ్చుకోవాలని. ఇంద్రియాన్ని వివేకతః, ఇంద్రియాలను నిగ్రహించడం వివేకం వల్ల సాధ్యమవుతుంది. వివేకం వల్ల ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. ఇంద్రియ నిగ్రహం దేనివల్ల? వివేకం వల్ల. వివేకం వల్ల రావాలి. వివేకం అంటే ఏమిటి? ఆత్మానాత్మ వివేకేన. మళ్ళీ నీకు వివేకానికి నీకు తోచిన అర్థాలు చెప్పడానికి వీలు లేకుండా ఆత్మ ఏదో అనాత్మ ఏదో తెలుసుకుంటూ ఆ వివేకముతో తెలుసుకో. అయితే ఆ వివేకం మాత్రం తేలిగ్గా వస్తుందా? యా బుద్ధి దైవయోగత, దైవయోగం వల్ల వివేక బుద్ధి ఏర్పడితే ఆ వివేక బుద్ధితో స్వధర్మాసక్త చిత్తస్య, మళ్ళీ ఇందాక చెప్పిన స్వధర్మ దీనికి తెచ్చాడండి ఇక్కడ. ఏది అక్కడ విడిచిపెట్టకుండా స్వధర్మాసక్త చిత్తస్య తద్యోగో యోగ ఉచ్యతే. యోగ ఉచ్యతే అనేదానికి ఎన్ని చెప్తున్నాడు. దీన్ని బట్టి సమత్వము అభేదము. మన మధ్యలో కర్మ గురించి చెప్పాడు కదండి. అంటే ఏం చెప్పాడు కర్మ గురించి? మళ్ళీ అడుగుతున్నాను కాదు, ఇదంతా విని వదిలేసేది కాదు. అందుకే మాటికి ప్రశ్న వేస్తున్నాం. అర్థమయ్యే వరకు పాఠం స్టడీ చేయాల్సిందే. మధ్యలో కర్మ గురించి ఏం చెప్పాడు? విహిత కర్మని నాకు అర్పణగా చెయ్యాలి అంటే అంత అంటుకోకుండా చేయడం కష్టమే కదా. అందుకే దాన్ని యోగం అన్నారు. నైనా కష్టపడి చేయాలి. అలాగే అందుకే ధర్మాధర్మౌ జహాతీహ తయా త్యక్త ఉభావపి అతో యోగాయ యుంజీత యోగో వైధేషు కౌశలం. ఇప్పుడు యోగానికి మరొక నిర్వచనం అభేదం. అభేదో యోగ ఉచ్యతే అక్కడ చెప్పాడు. రెండవది ఇందాక ఏం చెప్పాడు? సమత్వం యోగం ఉచ్యతే. మూడవది ఏమన్నాడు? యోగో వైధేషు కౌశలం. దీనికి అర్థం చెప్తాం. వైధేషు కౌశలం అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ యోగస్థితికి వెళ్ళిన వాడు అన్నిట్లో సమము అన్నప్పుడు ధర్మము అధర్మము రెండు ఉన్నాయా లేవా? రెండు పరస్పర విరుద్ధములేగా. మరి సమబుద్ధి కలిగి ఉన్నప్పుడు ధర్మాధర్మాలు కూడా లేవయ్యా అన్నాడు ఇక్కడ. అంటే ధర్మాధర్మములు అంటే ధర్మం వల్ల వచ్చే పుణ్యకర్మల ఫలం సుఖం, అధర్మం వల్ల వచ్చే పాపకర్మల ఫలం దుఃఖం. ఇప్పుడు సుఖ దుఃఖాల్లో సమబుద్ధి కలిగాడు అన్నప్పుడు పుణ్యపాప కర్మల నుంచి కూడా బయటపడ్డాడు కదా. అప్పుడు వాడు ఆ పుణ్యపాప కర్మలు రెండులో మనకైతే ధర్మం అక్కర్లేదంటే రెండో సిద్ధంగా ఉంటుంది పట్టుకోవడానికి. వాడికి రెండూ లేవు ఇక్కడ. అందుకే ధర్మాధర్మౌ జహాతి ఇహ. ఎవడైతే నేను చెప్పిన సమత్వం అనే యోగాన్ని అవలంబిస్తూ స్వధర్మాసక్త చిత్తుడవుతాడో వాడు ధర్మాధర్మౌ జహాతి. ధర్మాధర్మాలు రెండూ జయిస్తాడు. ఎప్పుడు? ఇహ. అక్కడ పెట్టాడు పదం. జహాతి ఇహ, ఇక్కడే. దేనివల్ల అలా జయించగలుగుతున్నాడు? తయా.
నేను చెప్పినటువంటి ఆ సమబుద్ధి చేత ధర్మాధర్మాలు రెండిటిని ఉభావపి త్యక్త, రెండిటిని జయిస్తున్నాడు. అందుకే నాయన యోగమనగా వైధేషు కౌశలం, వైధములు యందు నేర్పరితనమే యోగము. దీనికి గీతలో వాక్యం ఏంటంటే యోగ కర్మసు కౌశలం. కర్మల యందు నేర్పరితనం, కుశలత్వము, నేర్పరితనము. నేర్పరితనాన్ని యోగం అంటారట. కర్మల యందు నేర్పరితనాన్ని యోగం అంటారండి. అయితే ఇక్కడ కర్మసు అనకుండా వైధేషు అన్నాడు ఈయన. ఎంత అందమైన పదం అండి వైధేషు అని చెప్పడంలో, అద్భుతమైన మాట. ఈయన మాట్లాడుతుంది విహితం కర్మ గురించి కదా చెప్తున్నాడు ఇక్కడ. మిగిలిన కామ్యకర్మ గురించి గొడవే లేదు. మోక్షార్థి అయిన వాడు కామ్యకర్మలు జోలికి వెళ్ళడు, గుర్తుపెట్టుకోండి. మరి కష్టసుఖాలు, అసలు కష్టం సుఖం రెండు భావాలే వాడికి లేవు కనుక వాడి గురించి ఆలోచించాడు. వాడు కేవలం విహిత కర్మ కనుక చేస్తున్నాడు. ఈ కర్మ ఎందుకు చేస్తున్నా? విహితం కనుక. ధర్మరాజు అదే అన్నాడు కదా, ఈ కర్మ ఎందుకు చేస్తున్నావు? నీకు సుఖం ఇచ్చిందా? ఈ కర్మ వల్ల దుఃఖాలు అనిపిస్తున్నా కదండి, సుఖం ఇస్తుందో దుఃఖం ఇస్తుందో నేను ఆలోచించలేదు, నేను చెయ్యాలి కనుక చేస్తున్నాను అన్నాడు. అదండి, అందుకే ధర్మరాజు గొప్పవాడు అయ్యాడు ఇక్కడ. నేను చెయ్యాలి అందుకే చేస్తున్నాను, ప్రేమగానే చేస్తున్నాను, అంటుకుని చేయట్లేదు. ప్రేమగా చేయడాన్ని అంటుకుని చేయడానికి చాలా విశేషం ఉన్నదండి. చేసే కర్మ గురించి బాగా తెలుసుకోవడం, చాలా బాగుంది అనుకోవడం, ఇవన్నీ చేయవచ్చు. అంతేగాని నాకు దేని మీద ఆస్తి లేదు కానీ కర్మ కూడా ఏదోలా చేసేసానంటే సరిపోదు. చాలా జాగ్రత్తగా తెలియాలండి. ఇది ఎప్పుడో చివరి అవస్థలో తెలుసుకోవడం కాదండి. జీవితంలో ప్రతివాడు కూడా చిన్నప్పుడు బుద్ధి వికసించిన దగ్గర నుంచి తెలుసుకోవాలండి. ప్రయత్నం చేయాలి. ఇక్కడ కర్మలు మానేయమన్నాడా? విహిత కర్మ చేయి. ఎందుకంటే నువ్వు సుఖం వస్తుందని చేసిన నిజంగా కర్మలన్నీ నిజంగా నీకు సుఖాన్ని ఇచ్చాయా? ఎన్ని వాళ్ళు నిరాశపడలేదు? నువ్వు సుఖం వస్తుందని కర్మ చేసావు, దుఃఖం రాలేదు. ఎందుకు? నువ్వు కర్మ చేయడమే నీ కర్తవ్యం అనుకుని దాన్ని చెయ్యి. అంత బాగుంటుందో. దీని ఫలితం ఏదొస్తుందో అని భయపడుతూ ఉన్నప్పుడు కర్మ మీద ఫోకస్ లేదు నీకు. ఆ కర్మని డీటెయిల్స్ తెలుసుకోలేకపోతున్నాను ఇక్కడ. ఎంత వేగం పూర్ణాహుతి చెప్పేస్తారా అనే తప్ప చేస్తున్నది ఏమిటి అనే దాని మీద స్పృహ లేకుండా పోతుంది కదా. కనుక చేస్తున్న దాన్ని ఎంజాయ్ చేయాలన్నప్పటికీ కూడా అర్పణ బుద్ధి ఉండాలండి ఇక్కడ. సర్వం శ్రీ సిద్ధలక్ష్మీ వల్లభా సమేత మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం నాడు తప్పనిసరిగా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అమ్మలగన్న అమ్మ అయినటువంటి దుర్గాదేవిని కూడా ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే ఆమె ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి కాబట్టి త్రిమూర్త్యాత్మకమైనటువంటి తత్వం అక్కడ చాలా బాగా పనిచేస్తుంది. ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి అద్వితీయమైన శక్తి ఎవరికి ఉంది అంటే దుర్గమ్మ తల్లికే ఉంది. అందుకే దుర్గాదేవిని గురువారం నాడు తప్పనిసరిగా ఈ యొక్క మాసంలో కొలిచినట్లయితే ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ మన అభిష్టాలన్నింటినీ కూడాను నెరవేరుస్తుంది. అంతేకాకుండా దుర్గాదేవి ఆలయాన్ని దర్శించినప్పుడు అక్కడ దానిమ్మ పండుని ఒలిచి దానిలో ఉన్నటువంటి గింజలన్నీ కూడాను తీసి చక్కగా ఒక గిన్నెలో పోసి దానిలో కొద్దిగా తేనె వేసి గురువారం నాడు గనక ఆ యొక్క దుర్గమ్మ తల్లికి నివేదన గనక చేసినట్లయితే తప్పనిసరిగా మీ కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి. అంతేకాకుండా దుర్గాదేవికి సంబంధించినంత వరకు కూడాను సప్తశ్లోకి పారాయణ అనేది చాలా విశిష్టంగా పనిచేస్తుంది. గురువారమే కాదు, ఏ వారమైనా సరే ప్రతినిత్యం సప్తశ్లోకి పారాయణ అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఆ సప్తశ్లోకి పారాయణ చేస్తేనే చాలు, ఆ చక్కని తల్లి మన యొక్క ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్ని విధాలైనటువంటి అభిష్టాల్ని నెరవేరుస్తుంది. కాబట్టే ఎవరైతే ఏ వ్యక్తి అయితే దుర్గాదేవిని కొలుస్తారో వారికి దుఃఖాలు అనేటువంటివి రావు, అదృష్టవంతులై జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. గురుగ్రహము యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి కూడాను ఓం నమో భగవతే దక్షిణామూర్తయే
మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రచ స్వహ అంటూ ఆ యొక్క దక్షిణామూర్తి మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు అనుష్ఠానం చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు చిమ్మిరి సమర్పిస్తారో వారి పట్ల గురువు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. గురు ముద్ర వేసి గురు ధ్యానం చేసి గురువుకి సంబంధించిన మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. సర్వే జన సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:06. తిథి నవమి మధ్యాహ్నం 12:29 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 11:36 వరకు. వర్జం మధ్యాహ్నం 11:01 నుంచి 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:56 వరకు. మరల మధ్యాహ్నం 2:55 నుంచి 3:43 వరకు. అమృతకాలం రాత్రి 9:05 నుంచి 10:46 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:20. నేటి విశేషం గురువారం. గురువారం సందర్భంగా మనం దత్తాత్రేయుడిని అనగాదేవిని ఆరాధించుకోవడం ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలములను సద్వినియోగం చేసుకునేటువంటి లక్షణం ఏర్పడుతుంది. అంటే గత కాలంలోని అనుభవము, వర్తమాన కాలంలోని అవసరము, దాని పరిణామం భవిష్యత్ కాలంలో ఎలా ఉంటుందో దాన్ని కూడా గమనించగలిగేటువంటి శక్తి ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడు మనం వేసే ప్రతి అడుగు కూడా సద్వినియోగం అవుతుంది. అలాగనే మనం చేసేటువంటి పనులు, చుట్టూ జరిగే ఘటనలలో ఏ జ్ఞానాన్ని అయితే సముపార్జించవచ్చో ఆ జ్ఞానం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఇంట్లోనే శనగపిండితో తయారు చేసినటువంటి పిండి వంటల్ని దత్తాత్రేయుని యొక్క ఆలయాలలో పంచిపెడితే, నైవేద్యం చేసి ప్రసాదంగా గురువు సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగనే శనగలు దానం చేసినట్లయితే చాలా మంచిది. ఏమంటారంటే దాన్ని పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణ భక్షిత చనకా సర్వపాపఘ్న అతశాంతిం ప్రయచ్చమి. శనగలు అన్ని పాపాలని పోగొడతాయట. అందుకని వాటిని దానం చేయడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పుడూ ఓడిపోరు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. పంచాస్యము అంటారు. విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహమునకు పంచాస్యమని పేరు. సింహం ఎక్కడైనా ఏనుక్కి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది. ఇంకా సింహం ఏనుక్కి పూజ చేయడం ఏమిటి? అసలు లోకంలో ఉండదు అది. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు, ఈ ఏనుక్కి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి.
ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ. ఈ ఏనుగు ముఖం ఉన్నవాణ్ణి సింహము పూజ చేసింది. ఎప్పుడు పూజ చేసింది? ఎక్కడైనా ఉందా అలాగా? అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు. పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం. 5 ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు. ఆయన పరమశివుడు. పరమశివుడికి ఒక్కడికే 5 ముఖాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరము దక్షిణాన్ని చూస్తుంది, వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది, తత్పురుషము తూర్పుని చూస్తుంది, ఈశానము పైకి చూస్తుంది. 5 ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే. అందుకే పంచాస్య అంటే 5 ముఖములు ఉన్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం. సింహము ఒక అర్థం, పంచాస్యము ఒక అర్థం. సింహము అంటే మృగరాజు. ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు. లోకంలో ఉన్నవన్నీ పశువులే. మనందరికీ సార్వభౌముడు పరమశివుడు. అందుకే ఆయనకి పశుపతి అని పేరు. ఖట్మండులో పశుపతినాథ లింగం అంటాం. ఆయనకి పశుపతి అని పేరు. పశుపతి అయినటువంటి 5 ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి. లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే ఆదౌ పూజ్యో గణాధిప అని ఆయనకి పేరు. విద్యాగణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో. మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యాగణపతికి మాత్రమే చేస్తారు. మామిడి పువ్వు ఉంటుంది చూశారు, వసంత ఋతువులో వస్తుంది మామిడి పువ్వు. ఆ మామిడి పువ్వుతో పూజ చేస్తారు విద్యాగణపతికి. రసాలము మామిడి పండు పేరు, రసాలము భగవంతుడి పేరు. అందుకే రసాలము మామిడి పువ్వుతో విద్యాగణపతికి పూజ చేస్తారు. పూజ చేస్తే అపారమైనటువంటి విద్యని అనుగ్రహిస్తాడు ఆయన అని లోకంలో ఒక పెద్ద విశ్వాసం, శాస్త్రవాకు. అటువంటి విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజ చెయ్యాలి. ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఆయనే వరం ఇచ్చాడు. ఒకప్పుడు మామిడి పండు చేతికిచ్చాడు. చేతికిచ్చి ఇవాళ నుంచి నేను విఘ్నములకు నిన్ను అధిపతిగా చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని జరగకుండా అడ్డు ఏదైనా వస్తే దాన్ని తొలగించగలిగినటువంటి శక్తి నీకు ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు విఘ్నాధిపత్యాన్ని పొందాడు విఘ్నేశ్వరుడు. విఘ్నాధిపత్యాన్ని పొందినటువంటి విఘ్నేశ్వరుడికి తండ్రి అయినా కూడా శివుడు, ఆయన కూడా లోకమర్యాద కోసం ఏదైనా పెద్ద పని మొదలు పెడితే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి తప్ప ముందుకు వెళ్ళకూడదు. ఒకవేళ విడితే ఆ పని జరుగుతుందా జరగదా నిరూపించాలనుకున్నాడు. నిరూపించాలనుకుని ఒకసారి పరమశివుడు ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టాడు. త్రిపురాసురులు అని 3 రాక్షసులు బయలుదేరారు. ఒకడు బంగారుపురంలో ఉండేవాడు, ఒకడు వెండిపురంలో ఉండేవాడు, ఒకడు ఇనుప నగరంలో ఉండేవాడు. 3 ఆకాశంలో తిరుగుతుండేవి. ఆ త్రిపురాసురుల్ని సంహరించవలసి వచ్చింది. ఆ త్రిపురాసురుల్ని సంహరించగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. అది కూడా ఒక్క బాణంతోటే చంపాలి, అది వాళ్ళకి వరం. అందుకని అది కూడా పూర్వం ఎక్కడా లేనటువంటి రథం ఎక్కి ఇంతకు పూర్వం లేనటువంటి ధనస్సు చేత్తో పట్టుకుని ఇంతకు ముందెన్నడూ వాడనటువంటి బాణం పెట్టి కొడితే 100 సంవత్సరములకు ఒక్కసారి ఆ 3 పురములు ఒక సరళ రేఖలోకి వస్తాయి, ఒక్క గీతలోకి వస్తాయి. అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు బాణం విడిచిపెడితే ఆ బాణపు దెబ్బకి మేము పడిపోతామని వాళ్ళు వరం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆ త్రిపురాసురుల్ని సంహరించాలి. లోకంలో ఎక్కడా లేనటువంటి రథం ఒకటి కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు రథం అంటే భూమిని అంతటినీ రథంగా మార్చారు. మార్చి సూర్యచంద్రులు ఇద్దరినీ దీనికి చక్రాలుగా పెట్టారు. వేదములను గుర్రాలుగా చేశారు. ప్రణవాన్ని ఓంకారాన్ని ఆ గుర్రాల్ని తోలేటటువంటి కొరడాగా చేశారు. చేసి సరస్వతీదేవి ఆ కొరడాకి తాడుగా మారింది. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూర్చొని ఆ రథాన్ని తోలుతున్నాడు. పరమశివుడు లోపల కూర్చొని ఆ త్రిపురములను కొట్టడం కోసం ఇంతకు ముందు లేని ధనస్సు పట్టుకోవాలి. అందుకని మేరు పర్వతాన్ని ధనస్సుగా మార్చి పట్టుకున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
చేతులు జోడించి ఆ చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు పైనున్న దేవతలందరూ శరణు కోరుతున్నానని ఆ చెట్టుతో అన్నాడు. ఎందుకంటే ఆ చెట్టు దొరికిందే ఒక విచిత్రంగా కనపడింది. ఆ బోయవాడు రాతిపై తల ఉంచుకొని నేలపై ఆకులు పరుచుకొని చాలా దుఃఖపడుతూ నిద్రించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 144వ అధ్యాయం. ఆ చెట్టు కొమ్మపై ఒక పక్షి చాలా కాలం నుండి మిత్రులతో కలిసి నివసిస్తుంది. దానికి రంగురంగుల రెక్కలున్నాయి. దాని భార్య పొద్దున్నే ఆహారం కోసం వెళ్ళింది, ఇంకా తిరిగి రాలేదు. రాత్రి కావటాన్ని గమనించి ఆ పక్షి పరితపిస్తోంది. పెద్ద గాలివాన వచ్చింది. నా భార్య ఇంకా రాలేదు, ఇంకా రాకపోవటానికి కారణమేమై ఉంటుంది? అరణ్యంలో నా భార్య క్షేమంగానే ఉన్నది కదా, ఆమె లేకపోతే నా ఈ ఇల్లు శూన్యమైపోయింది కదా. పుత్ర పౌత్ర వధూ భృత్యైః పుత్ర పౌత్ర వధూ భృత్యైః ఆకీర్ణమపి సర్వతః ఆకీర్ణమపి సర్వతః భార్యాహీనం గృహస్థస్య భార్యాహీనం గృహస్థస్య శూన్యమేవ గృహం భవేత్ శూన్యమేవ గృహం భవేత్. పుత్రులు, మనుములు, కోడళ్ళు, సేవకులు అంతటా నిండి ఉన్నా కూడా భార్య లేకపోతే ఆ గృహస్థుని ఇల్లు శూన్యమే కదా. నగృహం గృహమిత్యాహుః నగృహం గృహమిత్యాహుః గృహిణీ గృహముచ్యతే గృహిణీ గృహముచ్యతే గృహంతు గృహిణీహీనం అరణ్య సదృశం మతం అరణ్య సదృశం మతం. గృహిణియే ఇల్లు, ఇల్లాలు లేని ఇల్లు అరణ్యంతో సమానమైనది. ఎర్రటి కనుగొనలు, రంగులు రెక్కలు, మధురమైన కంఠస్వరము గల నా భార్య తిరిగి రాకపోతే నేను బ్రతికి ఏం లాభం? ఆమె సువ్రత. నేను తినకపోతే తాను తినదు, నేను స్నానం చేయకపోతే స్నానం చేయదు, నేను కూర్చోకపోతే కూర్చోదు, నేను పడుకున్నప్పుడే పడుకుంటుంది. నా ఆనందమే తన ఆనందం, నా దుఃఖం ఆమె దుఃఖం. నేను దూర ప్రాంతానికి వెళుతుంటే ఆమె ముఖం దీనమవుతుంది, నేను కోపిస్తే ప్రియంగా మాట్లాడుతుంది. పతివ్రత పతిగత పతిప్రియహితే రత యస్యాత్తాదృశీ భార్య యస్యాత్తాదృశీ భార్య ధన్యస్స పురుషో భువి ధన్యస్స పురుషో భువి. పతియే గతి అయి పతి యొక్క ప్రియహితాలలో ఆసక్తి కలది పతివ్రత. అటువంటి భార్యను పొందిన మగవాడు ధన్యుడు. నేను అలసిపోయినా ఆకలితో ఉన్నా అర్థం చేసుకోగలదు. ఆ తపస్విని నాపై అనురాగం, స్థిరభావం, భక్తి, స్నేహం ప్రకటించే యశస్విని. అంటే ఇక్కడ వ్యాసభగవానుడు ఈ కథ ముఖాంతరంగా వాళ్ళు భార్యాభర్తలు ఎట్లా ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ అంత అన్యోన్యంగా ఉండాలనటానికి. చెట్టు కింద అయినా సరే భార్యతో కలిసి ఉంటే అదే ఇల్లు. పెద్ద మేడైనా భార్య లేకపోతే అడవితో సమానం. ధర్మార్థ కామాలను పాటించే వేళలో భార్య పురుషునకు సహాయిని. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా భార్యే నమ్మదగిన స్నేహితురాలు. పురుషుడికి భార్యయే పరమార్థమని చెప్తూ ఉంటారు. లోకంలో ఒంటరి అయినటువంటి మగవాడికి లోక యాత్రలో సహకరించేది భార్యయే. మగవాడు రోగాలతో బాధపడుతున్నా, కష్టాలలో చిక్కుకున్నా అటువంటి ఆర్తుడికి భార్య వంటి ఔషధం మరొకటి లేదు. నాస్తి భార్య సమో బంధుః నాస్తి భార్య సమో బంధుః నాస్తి భార్య సమ గతిః నాస్తి భార్య సమ గతిః నాస్తి భార్య సమో లోకే నాస్తి భార్య సమో లోకే సహాయో ధర్మ సంగ్రహే సహాయో ధర్మ సంగ్రహే. భార్య వంటి బంధువు లేడు, భార్య వంటి మార్గం లేదు. లోకంలో భార్య వంటి సహాయకుడు లేడు. సాధ్వి, ప్రియభాషిణి అయిన భార్య ఇంటిలో లేకపోతే ఆ మగవాడు అరణ్యాలకు వెళ్ళాలి. ఎందుకంటే అటువంటి స్థితిలో ఇల్లైనా అడవి అయినా ఒకటే కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 145వ అధ్యాయం.
భీష్ముడు ఇలా చెప్పాడు. ఈ విధంగా దీనంగా విలపిస్తున్న ఆ పావురం మాట విని బోయవాడికి చిక్కిన ఆడపావురం ఇలా అన్నది, ఆహా, నేనెంత సౌభాగ్యవతిని! నా ప్రియభర్త నా గుణగణాలను ఈ రీతిగా కీర్తిస్తున్నాడు. అక్కడే ఉంది ఇక్కడ పాపం. తన యందు భర్త ఆనందించలేకపోతే ఆమె స్త్రీయే కాదు. స్త్రీ విషయంలో భర్త ఆనందిస్తే సర్వదేవతలు ఆనందించినట్లే. భార్యకు భర్త అగ్నిసాక్షిగా ఏర్పడిన దైవం. భర్త ఆనందించకపోతే ఆ స్త్రీ పుష్ప గుచ్చాలతో పాటు దావాగ్నిలో పూర్తిగా తగలబడిన లతలాగా భస్మం అయిపోతుంది అని చింతించింది పాపం ఆ ఆడపావురం. దుఃఖార్తై అలా చింతించింది. బోయవాడికి చిక్కి ఉన్నటువంటి ఆ కపోతి దుఃఖిస్తున్న భర్తతో ఇలా అన్నది, ప్రియా, నేను ఇక్కడే ఉన్నాను, ఈ బోయవాడికి చిక్కి ఉన్నాను, నీకు శ్రేయస్కరమైన మాట చెప్తున్నాను, విని ఆ విధంగా చెయ్యి. ప్రత్యేకించి శరణాగత రక్షకుడివై ఉండు. నీ నివాసం దగ్గరకు వచ్చి ఈ బోయవాడు పడి ఉన్నాడు, చలితో ఆకలితో బాధపడుతున్నాడు, ఆ అతిథిని సేవించు. యోకి కచ్చిద్విజం హన్యాత్ గాంచలోకస్య మాతరం గాంచలోకస్య మాతరం శరణాగతంచయో హన్యాత్ శరణాగతంచయో హన్యాత్ తుల్యం తేషాంచ పాతకం తుల్యం తేషాంచ పాతకం. బ్రాహ్మణుని చంపిన, లోకమాత అయినటువంటి గోవును చంపిన, శరణాగతుడిని చంపిన ముగ్గురికి పాపం సమానమే. ముగ్గురు కూడా అంత. జాతి ధర్మాన్ని బట్టి మనకు కపోత వృత్తి విధింపబడింది. నీ వంటి అభిమానవంతుడు ఆ వృత్తిని ఎప్పుడు పాటించాలి. యథాశక్తి తన ధర్మాన్ని పాటించిన గృహస్థుడు మరణానంతరం అక్షయ లోకాలకు వెళుతాడని వింటున్నాం. నీవిప్పుడు సంతానవంతుడవు, పుత్రవంతుడువు కూడా. కాబట్టి నీ దేహంపై జాలిని విడిచి ధర్మార్థాలను పరిగ్రహించి ఈ బోయవాడి మనస్సు తృప్తిపడేటట్లు ఇతన్ని పూజించు. ఓ నాథ, నా కోసం బాధపడవద్దు. శరీర యాత్రకై మరొక భార్యను పొందవచ్చు అని పంజరంలో ఉన్న ఆ ఆడ కపోతం ఎంతో దుఃఖంతో తన భర్త వైపు చూసింది. శ్రీకృష్ణాయ నమః. కృష్ణాయ పరమాత్మనే నమః. 146వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్పాడు. ఆ పావురము ధర్మయుక్తితో కూడి భార్య మాటను విని పరమానందాన్ని పొందింది, కంట తడిపెట్టింది. అది ఆ బోయవాడిని చూసి శాస్త్రోక్త కర్మతో ప్రయత్నపూర్వకంగా పూజించింది కూడా. అతనితో ఇలా అన్నది, నీకు స్వాగతం. ఇప్పుడు నీకోసం నేనేం చేయాలి చెప్పు. బాధపడవలసిన అవసరం లేదు. నీవు నీ ఇంటిలోనే ఉన్నావనుకో, నీకేం కావాలి? నువ్వు మా ఇంటికి వచ్చావు. అరావప్యుచితం కార్యం అతిథ్యం గృహమాగతే అతిథ్యం గృహమాగతే చేతుమప్యాగతే ఛాయాం నోపసంహరతే ద్రుమః నోపసంహరతే ద్రుమః. శత్రువైనా సరే ఇంటికి వస్తే ఆతిథ్యం ఇవ్వాలి. నరకటానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనిస్తుంది కానీ ముడుచుకోదు. ఇంటికి వచ్చిన వాడికి ప్రయత్నపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వాలి. పంచయజ్ఞాలకు అధికారి అయిన గృహస్థునకు అది విశేష విధి. పంచయజ్ఞాంస్తు యో మోగాత్ న కరోతి గృహాశ్రమే తస్య నాయం న చ పరః లోకో భవతి ధర్మతః లోకో భవతి ధర్మతః. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మోహంతో పంచయజ్ఞాలను పాటించకపోతే అతనికి ధర్మానుసారంగా ఇహపరలోకాలు కలగవు. కాబట్టి నీవు మాట మాత్రంగా చెప్పినదంతా నేను చేస్తాను అన్నది. ఆ పక్షి పలికిన ఆ మాటలు విని బోయవాడు, చలి నన్ను బాధిస్తోంది, రక్షించే ఉపాయం చూడు అని దానితో అన్నాడు. అతడు అలా అనగానే కపోతం నేలపై ఆకులను ప్రోగు చేసి అగ్నిని తెచ్చేందుకు తన రెక్కల శక్తినంతా ఉపయోగించి వేగంగా ఎగిరింది. ఇంటికి పోయి నిప్పు తీసుకొని వెంటనే వచ్చింది. ఎండుటాకులపై ఆ నిప్పు నుంచి మండించింది. మంట పెద్దది చేసింది. బోయవాడు శరీర అవయవాలను వెచ్చ చేసుకున్నాడు. వెచ్చదనం వలన అతనికి ప్రాణం లేచి వచ్చింది.
శాస్త్రోక్త కర్మతో సత్కారాన్ని పొందిన ఆ బోయవాడు పరమానందపడి కంట తడిపెట్టి ఆ పక్షిని చూసి ఇలా అన్నాడు, నన్ను ఆకలి పీడిస్తుంది అన్నాడు. అతని మాటను విని పక్షి ఇలా సమాధానం చేయించింది, నా దగ్గర సంపద లేదు, అంటే నీ ఆకలి తీర్చేదానిని ఉంటుంటే నా దగ్గర లేదు. మేము వనవాసులం, ఏ రోజుకు ఆ రోజు దొరికిన దానితో జీవించేవాళ్ళం, భోజనానికై కూడబెట్టేది మాకు లేదు అని ఆ మాట చెప్పి వెంటనే ఆ కపోతరాజు ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ తన వృత్తిని తాను నిందించుకున్నాడు. క్షణకాలంలో ఏదో స్ఫురించి ఆ పక్షి బోయవానితో, క్షణమాగు, నిన్ను తృప్తిపరుస్తానంది. అలా అని ఎండటాకులతో మంటను బాగా పెంచి పరమానందంతో పక్షి ఇలా అన్నది, ఋషుల ద్వారా, దేవతల ద్వారా, పితరుల ద్వారా, ఎందరో మహాత్ముల ద్వారా అతిథి పూజనమే గొప్ప ధర్మమని నేను గతంలో విన్నానని చెప్పి ఆ పక్షి నవ్వుతూ ఆ అగ్నికి 3 సార్లు ప్రదక్షిణం చేసి మహామతి అగ్నిలో ప్రవేశించింది. అగ్ని మధ్యలోనికి ప్రవేశించిన ఆ పక్షిని చూసి ఆ బోయవాడు నేనెంత పని చేశాను అని చింతించసాగాడు. అయ్యో, ఎంత పనింది, ఛీ, ఇంతకన్నా ఘోరమైన అధర్మం లేదు, ఎంత పాపానికి ఒడగట్టాను నేను, అనుమానమే లేదు, వాడు ఎంత చెడ్డవాడు చూడండి, మారిపోయాడు అంటూ ఆ స్థితిలో ఉన్న పక్షిని చూసి తన కర్మలను నిందించుకుంటూ అనేక రీతులుగా పెద్దగా ఏడ్చాడు ఆ బోయవాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 147వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. అప్పుడు ఆకలికి అలమటిస్తూ కూడా ఆ బోయవాడు నిప్పులో పడిన కపోతాన్ని చూసి మళ్ళీ ఇలా అన్నాడు, అయ్యో, క్రూరుణ్ణి, బుద్ధిహీనుణ్ణి అయిన నేనెంత పాపం చేశాను, నా బ్రతుకంతా ఇటువంటిదే, నేనెప్పుడు పాపం చేస్తూనే ఉంటాను అని అతడు పదే పదే తనను తాను నిందించుకుంటూ మళ్ళీ ఇలా అన్నాడు, నేను దుర్బుద్ధిని, నిత్యము క్రౌర్యాన్నే జీవన విధానంగా చేసుకున్నవాడిని, అందువలనే నేను శుభకర్మలను విడిచి పక్షులను పట్టి చంపి జీవిస్తున్నాను. గొప్ప మనస్సు గల ఈ పావురం తాను తగులపడుతూ తన మాంసాన్ని అర్పించి నా క్రౌర్యానికి తగిన ప్రతీకారం చేసింది, నిస్సంశయంగా ధర్మ మార్గాన్ని బోధించింది. కాబట్టి నేను భార్యను, బిడ్డలను, ప్రియమైన ప్రాణాలను కూడా విడిచేస్తాను. గొప్ప మనస్సు గల ఈ కపోతం నాకు ధర్మోపదేశం చేసింది. నేటి నుండి భోగాలన్నిటినీ విడిచి నా శరీరాన్ని శుష్కింపజేస్తాను. ఆకలిని, దప్పికను, ఎండను భరిస్తూ నరాలు కూడా పైకి కనిపించేటంతగా శరీరాన్ని కృషింపజేసి రకరకాల ఉపవాసాలతో పరలోక హితకరమైన పనులు ఆచరిస్తాను. ఈ కపోతం తన శరీరాన్ని అర్పించి అతిథి పూజ ఎలా చేయాలో చూపించింది. కాబట్టి నేను కూడా ధర్మాన్ని ఆచరిస్తాను. ధర్మమే ఉత్తమ గతి. ధర్మనిష్టమైన ఈ ఉత్తమ పక్షి ప్రదర్శించిన ధర్మమే నాకు కూడా అభిష్టం. అలా పలికి ధర్మాచరణం నిశ్చయించుకొని ఆ క్రూర కర్ముడైనటువంటి ఆ బోయవాడు కఠోర వ్రతాన్ని ఆచరించి మహాప్రస్థానం వైపు ప్రయాణించాడట. అప్పుడే తన కర్రను, శలాకను, వలను, పంజరంలో బంధించిన కపోతానికి కూడా విడిచిపెట్టేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 148వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. బోయవాడు వెళ్ళిపోగానే కపోతి తన భర్తను తలుచుకొని శోకంతో బెదిరిపోతూ దుఃఖంతో విలపిస్తూ ఇలా అన్నది, నాథ, నేను నీకెప్పుడూ అప్రియంగా ప్రవర్తించినట్లు గుర్తులేదు. స్త్రీకి ఎంతమంది బిడ్డలున్నా వైధవ్యం కలిగితే శోకంలో మునుగుతుంది కదా. భర్త లేకపోతే ఆ తపస్విని బంధువులకు కూడా శోచనీయంగా కనిపిస్తుంది. నువ్వు నన్ను ఎప్పుడూ లాలించేవాడివి, గౌరవించేవాడివి, ఆదరించేవాడివి. స్నేహపూర్వక మధురమైనటువంటి మా మనోహర వచనాలతో నన్ను మురిపించావు. కొండల్లో, నదీ తీరాల్లో, శలయేళ్ల సమీపంలో అందమైన చెట్ల కొమ్మలపై నన్ను సుఖపెట్టావు. ఆకాశంలో ఎగిరేటప్పుడు కూడా నీతో కలిసి సుఖాన్ని ఆస్వాదించాను. నాథ, గతంలో నీతో కలిసి పొందినటువంటి సుఖంలో ఏ కొంచెమూ ఇప్పుడు లేదు. మితం దదాతి హి పిత, మితం దదాతి హి పిత, మితం భ్రాత మితం సుతః, అమితస్య హి దాతారం, అమితస్య హి దాతారం, భర్తారం కాన పూజయేత్, భర్తారం కాన పూజయేత్. తండ్రి, సోదరుడు, కొడుకు వీరంతా మితంగానే సుఖపెట్టగలరు.
కానీ భర్త అవధిలేని సుఖాన్ని అందించగలడు. అటువంటి భర్తను ఏ స్త్రీ పూజించదు చెప్పు? స్త్రీకి భర్తను మించిన రక్షణ ఏదీ లేదు. భర్తతో సమానమైన సుఖమేదీ లేదు. స్త్రీకి భర్తయే శరణం. నాథ, నువ్వు లేకుండా నేను జీవించవలసిన అవసరమేముంది? ఏ పతివ్రత భర్త లేకుండా జీవించటానికి ఉత్సాహపడుతుంది చెప్పండి? ఈ రీతిగా దీనంగా అనేక విధాలుగా విలపించి తీవ్ర వేదనకు లోనైనటువంటి ఆ పతివ్రత ఆడపావురం తాను కూడా మండుతున్న అగ్నిలో దూకింది. అప్పుడు ఆమె భర్తను చూసింది. ఆ కపోతం రంగురంగుల అంగదాలను ధరించి విమానంలో కూర్చొని ఉన్నది. పుణ్యాత్ములైన మహాత్ములు పూజలను అందుకుంటోంది. చిత్రాలైనటువంటి ఆభరణాలు, వస్త్రాలను ధరించింది. సర్వాభరణాలను అలంకరించుకొని ఉంది. పుణ్యకర్మలు చేసిన పురుషులతో కూడినటువంటి విమానాలు కోట్లాదిగా దాన్ని చుట్టూన్నాయి. ఆపై ఆ కపోతం శ్రేష్ఠ విమానాన్ని ఎక్కి భార్య కపోతితో సహా స్వర్గలోకానికి వెళ్ళింది. అక్కడ తన పుణ్యకర్మల ఫలితంగా పూజను అందుకుంటూ ఆనందంగా నివసించింది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 149వ అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. రాజా, ఆ బోయవాడు విమానంలో ఉన్న కపోత దంపతులను చూశాడు. చూసి వారి సద్గతిని గురించి ఆలోచించాడు. నేను కూడా ఇటువంటి తపస్సునే ఆచరించి ఉత్తమ గతిని పొందుతాను తన మనస్సులో నిశ్చయించుకొని ఆ బోయవాడు మహాప్రస్థాన మార్గాన్ని ఆచరించి బయలుదేరాడు. అతడు హింసను వదిలి గాలినే ఆహారంగా స్వీకరిస్తున్నాడు. స్వర్గకాంక్షతో మమకారాలు విడిచాడు. అంతలో ఒక విశాలమైనటువంటి సరస్సును చూశాడు. అది పద్మాలతో ప్రకాశిస్తుంది. మనోహరంగా ఉంది. అనేక పక్షి సమూహాలు దానిపై ఉన్నాయి. సుఖప్రదమైనటువంటి చల్లని నీరు ఆ సరస్సులో ఉంది. ఉపవాసం చేత బాగా కృషించి ఉన్నటువంటి ఆ బోయవాడు దాన్ని చూడకుండానే ఆనందంగా క్రూర జంతువులకు నివాస స్థానమైన అరణ్యంలో ప్రవేశించాడు. గట్టి నిర్ణయంతో బోయవాడు అక్కడ ప్రవేశించాడు. అందులోకి ప్రవేశించగానే ముళ్ళలో చిక్కుకున్నాడు. ముళ్ళు అతని శరీరాన్ని చీరాయి. శరీరం నెత్తుడితో ఎర్రగా తడిగా అయింది. నానా మృగాలతో నిండినటువంటి ఆ నిర్జన అరణ్యంలో తిరగసాగాడు. అంతలో అరణ్యంలో దావాగ్ని చెలరేగింది. అది వేరే ప్రళయ కాలాగ్నిలాగా మండుతున్నటువంటి దావాగ్ని మహావృక్షాలలో కొమ్మలతో లతలతో నిండినటువంటి ఆ వనాన్ని పూర్తిగా దహించింది. దావాగ్ని గాలికి ఎగిరినటువంటి నిప్పు రవ్వలతో జ్వాలలతో అంతటా వ్యాపించింది. మృగాలతో పక్షులతో నిండినటువంటి ఆ భీకరారణ్యాన్ని దహించింది. అప్పుడు ఆ బోయవాడు పరమానందపడినటువంటి మనస్సుతో శరీర మోక్షం కోసం ఎగసిపడుతున్నటువంటి అగ్ని వైపు పరిగెత్తాడు. వెళ్ళి దాంట్లో పడాలని చెప్పేసి. అప్పుడు ఆ బోయవాడు అగ్ని దగ్ధుడై పునీతుడయ్యాడు. దానితో ఉత్తమ సిద్ధిని పొందాడు. అంతలోనే ఆనందంతో స్వర్గలోకంలో ప్రకాశిస్తున్నటువంటి తనను తాను చూడగలిగాడు. యక్ష గంధర్వ సిద్ధులు మధ్యలో ఇంద్రునిలాగా అప్పుడు అతడు వెలిగిపోతున్నాడు. ఈ రీతిగా కపోతం, పతివ్రత అయినటువంటి కపోతం, బోయవాడు పుణ్యకర్మ ద్వారా స్వర్గానికి చేరారు. ఈ రీతిగా ఏ భార్య అయినా మంచి గుణాలు కల తన భర్తను అనుసరిస్తే ఆమె ఆడపావురంలాగా వెంటనే స్వర్గం చేరి విరాజిల్లుతుంది. ఇది ప్రాచీన వృత్తాంతం. మహాత్ముడైన లుబ్ధకుడు కపోతము పుణ్యకర్మల ద్వారా పొందిన ధార్మిక గతికి సంబంధించింది. నిత్యము ఈ కథను విన్నవాడికి, కీర్తించిన వాడికి ఎటువంటి అశుభమూ జరగదు. యుధిష్ఠిర, ఇది గొప్ప ధర్మం. ఈ ధర్మం వలన గోహత్య వలన కలిగిన పాపానికి కూడా నిష్కృతి లభిస్తుంది. కానీ శరణాగతిని చంపిన వాడికి నిష్కృతి ఏ ఉండదు. పుణ్యము పాప వినాశకము అయినటువంటి ఈ కథను విన్నవాడు పాప వినాశమంతా అయిపోతుందట. ఎవరు విన్నవాడు దుర్గతిని పొందడు. వాడు స్వర్గలోకాన్ని పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.